సో వెల్కమ్ టు పిఏటిఎస్. ఈరోజు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం మనం. సో దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి దీంట్లో. ఈ ఫీచర్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళాను, ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో నేను యూజ్ చేసేది ఆండ్రాయిడ్ యూఐ ఫ్లెమింగో. సో న్యూ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాను. సో దీంట్లో నేను ఎంటీ వ్యూస్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఈరోజు మనం చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటెంట్ మీద మనం ఎగ్జాంపుల్ చేస్తున్నాం. ఇంటెంట్ ఎగ్జాంపుల్ అని నేను ఒకటి పెట్టేసుకున్నాను. దీంట్లో జస్ట్ ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. రైట్, చూడండి ఇక్కడ గ్రాడిల్ ఫినిష్ అవ్వగానే మీకు ఇక్కడ గ్రాడిల్ సింక్ ఫినిష్డ్ అని వస్తుంది. రైట్, వచ్చిన తర్వాత మీ యొక్క యాక్టివిటీ మెయిన్లోకి వెళ్తాం. డైరెక్ట్గా స్ప్లిట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఆల్రెడీ నాకు లేఅవుట్ కన్స్ట్రెంట్ లేఅవుట్ ఉంది. నేను లీనియర్ లేఅవుట్గా మార్చుకుంటున్నాను. సో మీరు ఏ లేఅవుట్కి ఫెమిలియర్ అయితే ఆ లేఅవుట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. నేను ఈరోజు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంటెంట్ అనే దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. సో ఇంటెంట్ దేనికి యూజ్ చేస్తామంటే బేసిక్గా ఏదైనా వెబ్సైట్ సెర్చెస్ కోసం కానీ, లేదంటే ఒక యాక్టివిటీ నుంచి మరొక యాక్టివిటీకి పాస్ అవ్వడానికి కానీ, లేదంటే ఒక కాంపోనెంట్ నుంచి మరొక కాంపోనెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తాం. అందులో ఉన్న ఫస్ట్ ఒకటి మనం ప్రాక్టీస్ చేద్దాం. బేసిక్గా ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్ అంటాం, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ అంటాం. నేను ఇప్పుడు ఇంప్లిసిట్ ఇంటెంట్ యొక్క బెనిఫిట్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. రైట్, సో నాకు దీనికోసం ఏం కావాలంటే ఫస్ట్ ఒక ఎడిట్ టెక్స్ట్ కావాలి. సో నేను ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ర్యాప్ కంటెంట్, మ్యాచ్ పేరెంట్ పెడుతున్నాను. మ్యాచ్ పేరెంట్. నెక్స్ట్ దీంట్లోనే ర్యాప్ కంటెంట్ వేస్తున్నాను. దీనికి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి ఐడి పెట్టేస్తున్నాను నేను. వెబ్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఒక ఐడి దీనికి పెట్టేస్తాను. దీనికి ఇంకా ఒకవేళ మీకు హింట్ కావాలంటే జస్ట్ హింట్ టైప్ చేసుకోండి దాంట్లో. సో ఎంటర్ వెబ్సైట్ అడ్రస్. సో నేను వెబ్సైట్ అడ్రస్ పెట్టేశాను. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ నేను ఒక 20 dp పెట్టాను. నెక్స్ట్ మార్జిన్ 20 dp. సో నేను డైరెక్ట్గా మార్జిన్ కిందే 20 dp పెట్టాను. అప్పుడు లెఫ్ట్ రైట్ అక్కర్లేదు. సో మొత్తం బోత్ సైడ్స్ 20 dp తీసేసుకుంటుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను వెబ్ అడ్రస్ ఎంటర్ చేస్తాను. జస్ట్ సింపుల్. సో ఇక్కడితో నాకు ఎడిట్ టెక్స్ట్ బెనిఫిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక బటన్ తీసుకుంటున్నాను. సో సింపుల్గా బటన్ మ్యాచ్ పేరెంట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ర్యాప్ కంటెంట్ తీసుకుంటున్నాను. సో బటన్ది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో బటన్ టెక్స్ట్ ఏంటంటే గో టు వెబ్సైట్ అనేది సింపుల్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఐడి వచ్చేసరికి నేను బటన్ వెబ్ అనేది ఒక ఐడి నేమ్ పెట్టేసుకున్నాను దీంట్లో. సో జస్ట్ నేను సింపుల్గా ఈ వెబ్ దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే మ్యాచ్ పేరెంట్ కంటెంట్ దీంట్లో. సో గో టు వెబ్సైట్ ఆండ్రాయిడ్ ఐడి.
ఓకే, హారిజాంటల్లో ఉంది ఇది లేఅవుట్. ఓరియంటేషన్ మీరు సో వర్టికల్ పెట్టేసుకోండి, బెనిఫిట్ ఉంటుంది. సో మీకు డిఫాల్ట్గా ఏమీ పెట్టకపోతే అది హారిజాంటల్ తీసుకుంటుంది. నేను వర్టికల్ పెట్టేసుకున్నాను. సో నాకు ఇక్కడ గో టు వెబ్సైట్ అని ఉంది. దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే మార్జిన్ అనేది 20 dp పెట్టేసుకున్నాను దీంట్లో కూడా. సో ఇప్పుడు నేను చేసే ఈ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా నేను గో టు వెబ్సైట్ అని మీద క్లిక్ చేయగానే నేను పైన ఏదైతే వెబ్సైట్ ఎంటర్ చేస్తానో ఆ వెబ్సైట్కి నా స్క్రీన్ వెళ్ళిపోవాలి. సో ఇది కాన్సెప్ట్. దీనికోసం మనం వాడే టూల్ ఏంటంటే ఇంటెంట్ అనే ఒక కాన్సెప్ట్. సో ఇంప్లిసిట్ ఇంటెంట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ జస్ట్ మీకు ఇంకా ముందు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. రైట్. సో బటన్ క్రియేట్ చేశాను, ఒక ఎడిట్ టెక్స్ట్ క్రియేట్ చేశాను. ఇంతకు మించి అక్కర్లేదు. దీంట్లో main.javaకి వెళ్ళాను. సింపుల్గా ఇక్కడ నేను ఒకటి ఎడిట్ టెక్స్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఎడిట్ టెక్స్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఎడిట్ టెక్స్ట్కి ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ అనేది తీసుకున్నాను. అంటే యూఆర్ఎల్ అనేది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. బేసిక్గా నేను ఒక నేమ్ అది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అలాగే బటన్కి బటన్కి నేను వెబ్ అనే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో బీటీఎన్ వెబ్ అనేది తీసుకున్నాను. ఈ రెండింటిని ఫస్ట్ నేను ముందు అసైన్ చేయాలి లేఅవుట్ నుంచి దీనికి క్లాసెస్కి. సో యూఆర్ఎల్కి నేను ఏం అసైన్ చేస్తున్నానంటే యూఆర్ఎల్ అనేది ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, అందుకని నేను మళ్ళీ అది పెట్టట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యూఆర్ఎల్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను. సో ఆల్రెడీ యూఆర్ఎల్ అనేది ఒక క్లాస్ ఉంది, అందువల్ల సేమ్ నేను తీసుకోవట్లేదు. సో జస్ట్ ఎడిట్ టెక్స్ట్ ఫైండ్ వ్యూ బై ఐడి. సో రిసోర్సెస్ డాట్ ఐడి డాట్. సో నేను ఎడిట్ టెక్స్ట్ ఎక్కడుందంటే వెబ్ యూఆర్ఎల్ అనేది దాని మీద అసైన్ చేసి ఉంచాను. నెక్స్ట్ సో ఎంటర్ యూఆర్ఎల్. నెక్స్ట్ అలాగే బటన్కి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో బీటీఎన్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు నేను బటన్ వెబ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో బటన్ క్లాస్ని తీసుకుంటున్నాను. సో ఫైండ్ వ్యూ బై ఐడి రిసోర్సెస్ డాట్ ఐడి డాట్. సో దీంట్లో ఏంటంటే బటన్ని అసైన్ చేస్తాను. ఇక్కడ వరకు మనం కామన్గా ప్రతి అప్లికేషన్లో మనం చేసేదే. సో ఈ రెండింటిని మనం అసైన్ చేసుకున్నాం అంతే జస్ట్. సో వన్స్ అసైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఈ బటన్కి నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ మనం యూజ్ చేయొచ్చు బటన్ డాట్. బట్ ఈరోజు మనం కొంచెం ఒక కొత్తగా ఒకటి ట్రై చేద్దాం. మనం ఏదైనా సరే మనం ఆన్ క్లిక్ లిజనరే యూజ్ చేయక్కర్లేదు. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి సో పబ్లిక్ వాయిడ్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో గో టు వెబ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో వ్యూ పాస్ చేస్తున్నాను. సో వ్యూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ వ్యూ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే ఆల్ట్ బటన్ పట్టుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఆల్రెడీ వ్యూ అనే దాన్ని క్రియేట్ అయిపోతుంది. రైట్. సో ఈ ఫంక్షన్లోకి జస్ట్ గో టు వెబ్ అనేది ఒక ఫంక్షన్, బాగా గుర్తుంచుకోండి ఇది. ఈ గో టు వెబ్ అనేది ఈ ఫంక్షన్లోకి నేనేం పాస్ చేస్తున్నానంటే చూడండి ఇక్కడ నేను ఒక ఇంటెంట్ అని నేను కాల్ చేస్తున్నాను. ఇంటెంట్ అనేది బేసిక్గా ఒక క్లాస్. ఐ అనేది దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఇంటెంట్ పెట్టిస్తున్నాను. బట్ ఇక్కడ నేనేంటంటే యాక్షన్ వ్యూ అనే ఒక పారామీటర్ని నేను కాల్ చేస్తున్నాను, ఇంటెంట్ డాట్ యాక్షన్ వ్యూ. సో ఇది దేనికంటే ఇక్కడ లోకల్లో ఇంప్లిసిట్ ఇంటెంట్స్ని మనం కాల్ చేయాలంటే కంపల్సరీగా యాక్షన్ వ్యూ ప్రాసెస్ చేయడానికి మనం ఇక్కడ కాల్ చేస్తాం. దట్స్ ఆల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ డాట్ అంటే ఈ ఇంటెంట్కి నేను ఏం పాస్ చేస్తున్నానంటే మీరు ఏదైతే వెబ్సైట్ ఎంటర్ చేస్తున్నారో ఈ వెబ్సైట్ని సో ఎంటర్ యూఆర్ఎల్.
సో ఈ వెబ్సైట్ని నేను పాస్ చేయాలి, అంటే అదొక స్ట్రింగ్గా నేను తీసుకుంటున్నాను. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్ వెబ్ అనేది ఒక వెబ్ అడ్రస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, దీంట్లో పైన మనకి దేంట్లో ఉందంటే ఎంటర్ యుఆర్ఎల్ అనే దాంట్లో ఉంది కదా. సో దీన్ని గెట్ టెక్స్ట్ అనే దాన్ని తీసుకుంటున్నాను. గెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ తెలుసు కదా ఆల్రెడీ. గెట్ టెక్స్ట్ అనేది దీనికి ఇచ్చేస్తుంటే ఎడిట్ టెక్స్ట్ బాక్స్లో నుంచి ఉన్న డేటాని మనం తీసుకోవడానికి, దాన్ని నేను స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో రైట్, స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తాను, అయిపోయింది ఇక్కడ. సో దీంట్లో సింపుల్గా ఈ వెబ్ అడ్రస్ అనేది నేనేం చేస్తున్నానంటే, సో ఐ డాట్ సెండ్ డేటా సెట్ డేటా అనేది డేటాని తీసుకుంటాను, దీనికి పాస్ చేయాలి. బట్ దీనికి ఎలా పాస్ చేయాలంటే, ఇప్పుడు ఇది వెబ్సైట్ అడ్రస్. బేసిక్గా మీరు పంపించేది ఏంటంటే వెబ్సైట్ అడ్రస్. మరి ఇది వెబ్సైట్ అడ్రస్ అనేది దానికి తెలియాలంటే మనం దాన్ని వెబ్సైట్గా కన్వర్ట్ చేసే పంపించాలి. సో అలా కన్వర్ట్ చేయాలంటే మన దగ్గర ఒక ఆల్రెడీ పార్సింగ్ ఫంక్షన్స్లో ఉంటుంది, యూఆర్ఐ అంటాం. యూఆర్ఐ. సో యూఆర్ఐ డాట్ పార్స్ అని చెప్పేసి మనము ఈ ఇది వెబ్ అడ్రస్ అనే దాన్ని పంపిస్తాం. అప్పుడే ఇది దాన్ని వెబ్సైట్ అడ్రస్గా కన్సిడర్ చేస్తుంది, లేకపోతే మాత్రం ఇది జస్ట్ నార్మల్ స్ట్రింగ్గా తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే రైట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్టార్ట్ యాక్టివిటీ అని చెప్పి, సో ఈ ఐని కాల్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ని, ఇందులో ఎక్కువగా కోడ్ ఏమి ఉండదు, జస్ట్ చూడండి. ఇంటెంట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక వెబ్సైట్కి మనం వెళ్ళాలి మన యాక్టివిటీస్ దగ్గర నుంచి. సో క్లియర్గా మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సింపుల్గా ఒక ఫంక్షన్ రాసాం. ఈ క్లాస్ దేనికి యూజ్ చేస్తామంటే మనము ఒక యాక్టివిటీ నుంచి మరొక యాక్టివిటీకి పాస్ చేయడానికి, లేదంటే ఒక యాక్టివిటీ నుంచి ఒక వెబ్సైట్కి పాస్ చేయడానికి కామన్గా వాడుతుంటాం. సో దీంట్లో ఇది ఫస్ట్ వన్, దీంట్లో 3 లైన్ కోడ్స్ ఉంటాయి. సో ఇదేంటంటే జస్ట్ ఓన్లీ వెబ్సైట్ అడ్రస్గా కన్వర్ట్ చేయడానికి మాత్రమే, దీని పైన కూడా పోస్ట్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ అడ్రస్గా వెబ్సైట్ ఒక అడ్రస్ తీసుకున్నాను, దాన్ని సో యూఆర్ఐ డాట్ పార్స్ అంటే దీన్ని మీరు తీసుకున్న ఆ టెక్స్ట్ని కాస్త యూఆర్ఐగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇంతకుముందు చేసేలాగా ఆన్ క్లిక్ లిజనర్ అని రాయలేదు, జస్ట్ ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే రాశాను. ఈ ఫంక్షన్ని నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా మీరు ఎక్కడైతే బటన్ రాస్తారో దాంట్లోనే ఆన్ క్లిక్ కూడా ఉంటుంది. సో ఆన్ క్లిక్ అనే మెథడ్ ఉంటుంది. గో టు వెబ్ అనేది మనం పెట్టేసుకుంటే చాలు. సింపుల్గా ఇది సెకండ్ టైప్ అనమాట, మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే దీంట్లో. రైట్, సో ఇప్పుడు మీకు అది లైవ్లో మనం ఒకసారి ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను అప్లికేషన్ మొత్తాన్ని. సో అప్లికేషన్ లాంచ్ అయింది. సో నేను కంప్లీట్గా అడ్రస్ని నేను టైప్ చేస్తున్నాను. https google.com. చూడండి అక్కడ. సో https అంటే మీరు యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా https దగ్గర నుంచి మీరు టైప్ చేయాల్సిందే. రైట్, సో ఇలా మనము సో బ్యాక్ మీకు ఏదైనా సరే దాంట్లో నుంచి ఒక వెబ్సైట్ని మీకు కావాలి అనుకుంటే pitsolutionscode.in అనే వెబ్సైట్ని క్లిక్ చేస్తున్నాను. గో టు వెబ్సైట్. సో కంటిన్యూ బ్రౌజింగ్. రైట్, సో పిట్ సొల్యూషన్స్ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. రైట్, ఇలా మనము ఇంటెంట్ అనే ఒక క్లాస్ని యూజ్ చేసి సింపుల్గా మనం ఏంటంటే ఒక వెబ్ అడ్రస్కి మనం విజిట్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఒక యూసేజ్ ఇంటెంట్స్లో మనం వాడే ఒక యూసేజ్ అనమాట. రైట్,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మీకు ఇంటెంట్స్ మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చేసి చూపిస్తాను.